హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం పండగలప్పుడు ఎక్కువగా చేసుకునే 3 రకాల పిండి వంటల రెసిపీస్ని చూద్దాము. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ ఈ పిండి వంటలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందైతే మనం బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బూందీ లడ్డుని పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నాము. బెల్లంతో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి, జ్యూసీగా. ఈ లడ్డూలు చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండి, చక్కగా జల్లించిన శనగపిండి 2 కప్పులు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల శనగపిండి. శనగపిండి అయితే ఖచ్చితంగా జల్లించి తీసుకోండి, లేదంటే చూడండి ఈ విధంగా సన్నటి రవ్వ ఉంటుంది పిండిలో. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ముందైతే 1 చిటికెడు వేసుకోండి, తక్కువైతే పిండి కలిపాకైనా చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే 1 చిటికెడు వంట సోడా వేసాను. ఈ వంట సోడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేయకుండా కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ముందైతే ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం పలుచగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1.5 కప్పుల నీళ్లు పట్టాయి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా కాదు, అలానే మరీ పలుచగా కాదు. ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. బూందీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది. మనం పిండి కలిపేటప్పుడే మరొక పక్కన డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూడండి, వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. బూందీ కూడా చూడండి చక్కగా పొంగి రౌండ్గా వచ్చింది కదా, అంటే మనం వేసిన వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లే. మీకు ఒకవేళ బూందీకి పొంగకపోతే మరి కొంచెం వంట సోడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాగిన నూనె పైన బూందీ గరిటె పెట్టి 1 గరిటెడు పిండి వేసి చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే చక్కగా బూందీ కిందకి పడిపోతుంది. బూందీ వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో కానీ హైలో కానీ పెట్టాలి. లోలో పెట్టారంటే బూందీ అంతగా పొంగదు. సరిపడా బూందీ వేసేసి వేయించుకోవాలి. ఈ బూందీ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే వేగిపోతుంది. మనం ఒక బూందీ పట్టుకొని చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, నొక్కితే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరి క్రిస్పీగా వేయించేయొద్దు. పైన కొంచెం క్రిస్పీగా ఉండాలి, నొక్కితే సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా వేయించేసుకుని నూనెలో నుంచి తీసేసుకోవాలి. చక్కగా వచ్చింది కదా బూందీ. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని 1 నిమిషం పాటు కాగిన తర్వాత బూందీ వేసుకోవాలి. అప్పుడే చక్కగా పొంగుతుంది. మరి ఎక్కువ బూందీ వేసుకోవద్దు, ఆయిల్కి సరిపడా బూందీ వేసుకోవాలి. అలాగే బూందీ అంచుల దగ్గర ఉన్న బూందీ త్వరగా వేగిపోతుంది, దాని మధ్యలోకి తెచ్చుకుంటూ వేయించుకోవాలి. ప్రతి వాయి కూడా చెక్ చేసుకోవాలి వేగిందో లేదో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా వేయించేసుకుని తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకొని మనం వేయించుకున్న బూందీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే బూందీ వేసిన ప్రతిసారి వెనక వైపున చూడండి, గరిటె వెనక వైపున క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి రివర్స్గానే పెట్టామంటే నెక్స్ట్ వాయికి మనకి బూందీకి తోకలు రాకుండా చక్కగా రౌండ్గా వస్తాయి. అలాగే వేయించుకున్న బూందీ అంతా కూడా గిన్నెలోకి వేసేసుకొని బూందీ ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. మనం బూందీ అంతా వేసాక చివరిలో కొంచెం పిండి మిగులుతుంది కదా, ఈ గరిటెలు బూందీ గరిట, మనం పిండి వేసిన గరిట ఇవన్నీ క్లీన్ చేయగా కొంచెం పిండి మిగులుతుంది కదా, ఆ పిండిని వేస్ట్ చేయకుండా నూనెలో చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. కొంచెం చిన్నవి వేసుకోండి, మరి పెద్దవి కాకుండా పల్చగా చిన్నవి వేసుకోండి. ఇలా పిండి అంతటిని వేసేసి ఈ పచ్చదనం పోయేంత వరకు బాగా వీటిని వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా ఇవి మరీ కొంచెమే ఉన్నాయి కదా, వీటితో పాటుగా మరొక 2 స్పూన్లు బూందీ కూడా వేస్తున్నాను. బూందీ వేసాక మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం లడ్డూలకి పాకం పట్టుకుందాము. 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 300 గ్రాముల బెల్లం. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. కొంచెం స్పూన్తో పాకం తీసుకుని చేత్తో మనం తాకి చూసామంటే లైట్గా తీగ పాకం రావాలి. తీగ నిలబడకుండా ఇలా తెగిపోతూ ఉండాలి. ఈ విధంగా లేత తీగ పాకం రావాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మనకి లడ్డూలు ఆరిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటాయి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం, తినే కర్పూరం అంటారు కదా, చాలా అంటే చాలా కొంచెం వేసుకోవాలి. 1/2 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి నేను జీడిపప్పు కిస్మిస్ వేయించగా మిగిలిన నెయ్యి ఇందులో వేస్తున్నాను. జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టేసుకుని వేయించేసి ఆ నెయ్యి మాత్రమే వేశాను.
ఒకసారి యాలకుల పొడి, పచ్చకర్పూరం, నెయ్యి అంతా కూడా పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న బూందీ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం కొంచెం బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పాకంలో ఈ బూందీ పొడి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు 1-2 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు ఉడికించేసుకుని ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, కొంచెం దగ్గరగా అయింది కదా, ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం లైట్గా పైన ప్రెస్ చేసి పెట్టేయండి. మూత కూడా పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈ పద్ధతిలో చేసిన లడ్డూల్ని మరీ వేడివేడిగా చుట్టాల్సిన అవసరం లేదు. మనం గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేసి తర్వాత అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు. మనం ఇందులో పొడి చేసి వేసాం కదా కొంచెం బూందీని, అది వేయడం వల్ల లడ్డూలు చేయడం చాలా ఈజీ అవుతుంది. బూందీ కూడా చూడండి పాకమంతా కూడా పీల్ చేసుకుంది కదా, ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్ని చేసుకోవడమే. కొంచెం తీసుకునేటప్పుడే కొంచెం నొక్కి పెట్టి తీసుకున్నామంటే చక్కగా ముద్దగా అవుతుంది. మరొక చేత్తో లైట్గా ప్రెస్ చేసామంటే చక్కగా లడ్డు రౌండ్గా వచ్చేస్తుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ పద్ధతిలో లడ్డూలు చేయడం చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా లడ్డు. మీరు కావాలంటే కొంచెం పెద్ద లడ్డూలైనా చేసుకోవచ్చు. నేను మీడియం సైజు లడ్డూల్ని చేస్తున్నాను. బెల్లంతో చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి. రుచి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి పంచదారతో చేసే లడ్డూల కంటే కూడా రుచి అయితే చాలా బాగుంటుంది. అచ్చం మనకి గుళ్ళలో లడ్డు ప్రసాదం ఇస్తారు చూడండి, కొన్ని గుళ్ళలో సేమ్ మనకి గుళ్ళో ప్రసాదం తింటున్న ఫీలింగ్ వస్తుంది లడ్డూలు తింటుంటే, అంత రుచిగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. మనకి చివరి లడ్డు వరకు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చింది లడ్డు. ఈ కొలతలతో నాకు ఈ సైజు లడ్డూలు 17 లడ్డూలు వచ్చాయి. అంతేనండి, బెల్లంతో చేసిన బూందీ లడ్డూలు తినడానికి రెడీగా ఉన్నాయి. జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ లడ్డూల్ని ఈ పండగకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చెక్కలు. మనం చెక్కలు చేయడానికి వెన్న కానీ నూనె కానీ వేస్తాం కదా పిండి కలిపేటప్పుడు. ఈ చెక్కలకైతే పిండిలో ఏమీ కలపవసరం లేదు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, రుచి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ క్రిస్పీ తెలంగాణ స్పెషల్ చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. చక్కగా జల్లించి తీసుకోండి. ఇందులో 1 స్పూన్ నిండుగా, 1 టీ స్పూన్ నిండుగా కారం, అదే స్పూన్తో 1 స్పూన్ నిండుగా ఉప్పు, సాల్ట్ తక్కువైతే చివరిలో అయినా కలుపుకోవచ్చు, ముందైతే కొంచెం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్లో సగం పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. ఈ ఉప్పు కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులను ఒకసారి కడిగి వేసుకోండి. తడిపి వేసుకుంటే మనం చెక్కలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. నువ్వుల్ని పచ్చివే వేసుకోవాలి, వేయించినవి కాదు. ఇవి చాలామంది అడుగుతున్నారండి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఏంటి నువ్వులు అని. ఇవి పాలిష్ పట్టని నువ్వులు, అన్పాలిష్ నువ్వులు, అందుకని బ్రౌన్ కలర్లో ఉంటాయి. అలాగే 1/2 కప్పు పల్లీల్ని వేయించి పైన పొట్టు తీసుకునే విధంగా విడివిడిగా చేసుకుని ఒక అరగంట పాటు లేదా కనీసం 15 నిమిషాల పాటైనా నానపెట్టుకుని వేసుకోవాలి. ఈ చెక్కల్లోకి ఒక మసాలా వేస్తారండి, దానివల్ల రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం తినే చెక్కల కంటే కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా చూడండి విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేసుకోవద్దు. ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, నేనైతే 1 గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు, ఉల్లి పొరక అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. ఇంకా కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, సన్నగా తరిగేసి పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోయొద్దు, ముందు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిలో కొంచెం నీళ్ళు, 1 స్పూన్ నీళ్లు పోసి పిండి కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. పొడి పిండి కంటే కూడా ఇలా నీళ్ళతో కొంచెం తడిపి టేస్ట్ చెక్ చేసుకుంటే చక్కగా తెలుస్తుంది. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండి మధ్యలో ఈ విధంగా గ్యాప్ లాగా చేసి అందులో వేడి నీళ్ళు పోయాలి. పిండిని ఈ విధంగా ఆ నీళ్ళలో వేస్తే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది. బాగా వేడిగా ఉంటాయి నీళ్ళు. మీరు కావాలంటే స్పూన్తో కలుపుకోండి.
లేదా కొంచెం పిండి వేసేసినా కానీ ఆ వేడి కొంచెం తగ్గుతుంది. పిండిని ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. మనం పిండిలో నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయలేదు కదా, ఈ విధంగా వేడి నీళ్ళతో కలపడం వల్ల బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ పోసేయద్దు. పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చూడండి, మరీ సాఫ్ట్గా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ చెక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి. కొంచెం ఈ సైజు చూడండి, ఈ సైజు పిండి ముద్దలు తీసుకుంటే సరిపోతుంది. పిండి అంతటిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకుని ఇవి ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. చెక్కలు చేయడానికి పాలిథిన్ కవర్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా గ్రీస్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ వచ్చేలాగా కవర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని కొంచెం నూనె అద్దేసి మధ్యలో పెట్టేసి చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. 2-3 సార్లు నొక్కామంటే చక్కగా పల్చగా వచ్చేస్తుంది. ఈ చెక్కలు బాగా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కూడా చేసుకోవాలి. ఈ పూరీ ప్రెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇది ఉందంటే పూరీలు, చెక్కలు, బొబ్బట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఆ క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని కాల్చుకోవాలి. డీప్ ఫ్రై సరిపడిన నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందు వేసింది పైకి వచ్చాక మరొకటి వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసుకోండి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలి. ముందు వేసింది పైకి వచ్చాకని మరొకటి వేసుకోండి. పొరపాటుని ఇలా ప్యాన్కి అంటుకుపోయింది అనుకోండి, కొంచెం సేపు కాలనిచ్చేసి ఇలా నూనె పోసామంటే అంటుకోకుండా విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది నూనెలోకి. పైనుంచి లైట్గా కొంచెం కాలిన తర్వాత పైన ఇలా లైట్గా ప్రెస్ చేయండి, మధ్యలో నొక్కు రాకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ నూనెలో వచ్చే నురుగలు కొంచెం తగ్గేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మనకి పూరీ ప్రెస్ ఉంది కాబట్టి ఒకవైపు కాల్చుకుంటూ మరొక వైపు చెక్కలు ఒత్తేసుకుంటుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కల్ని. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చెక్కలు. నూనెను కూడా ఇవి ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కాల్చుకోవాలి. అంతేనండి, తెలంగాణ స్పెషల్ చెక్కలు, గారప్పాలు లేదా చెక్క గారెలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా. మీరైతే ఈ చెక్కల్ని ఏమని పిలుస్తారో కమెంట్లో చెప్పండి. వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఇవి ఇంతే క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3/4 కప్పు పచ్చిశనగపప్పు, వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల పచ్చిశనగపప్పు, అలాగే అరకప్పు మినపగుళ్ళు, వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల మినపగుళ్ళు, రెండు కలిపి 1/4 కిలో తీసుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పులు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఎర్రగా అయితే సరిపోతుంది, మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని బియ్యం పిండి కలిపేసి జంతికలు చేసుకోవచ్చు. లేదా ఈ పప్పుల్ని బియ్యంతో పాటే కలిపి మిల్లుకి ఇచ్చేసి, మిల్లు అందుబాటులో ఉంటే మిల్లుకి ఇచ్చేసి అలా అయినా జంతికలు చేసుకోవచ్చు. బియ్యంతో అయితే ఈ 1/4 కిలో పప్పులకి 1 కిలో బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో అయినా కానీ ఫ్యాన్ గాలికైనా కానీ బాగా ఆరబెట్టేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత ఈ పప్పులు కలిపి మిల్లుకి ఇచ్చేసి మెత్తగా పిండిని పట్టించుకోవాలి. లేదు ఇంట్లోనే పిండి పట్టుకోవాలనుకుంటే ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని ఆ వచ్చిన పిండికి 4 గింతలు బియ్య పిండి కలుపుకోవాలి. 1 కప్పు ఈ పిండి వచ్చిందనుకోండి, 4 కప్పుల బియ్య పిండి వేసి జంతికలు చేసుకోవాలి. నేనైతే పిండి మిల్లులో పట్టించేసానండి. మిల్లు నుంచి తెచ్చిన తర్వాత పిండిని తప్పకుండా జల్లించుకోవాలి. పిండి చూడే విధంగా మెత్తగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న జంతికల పిండిని మనం 4-5 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు చేసుకోవచ్చు. నేనైతే ఇందులో నుంచి 4 కప్పుల పిండి తీసుకుంటున్నాను. జంతికల పిండిని 4 కప్పులు తీసుకుంటున్నాను. మేమైతే ఈ పిండిని మా సిస్టర్స్ యూఎస్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొరియర్ చేస్తుంటామండి. చక్కగా నిల్వ ఉంటుంది. నిల్వ ఉండదేమో అనుకోకండి, చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకుని ఒకసారి స్టోర్ చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని జంతికలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 4 కప్పుల పిండితో జంతికలు చేస్తున్నాను. మిగిలిన పిండిని జిప్లాక్ కవర్లో పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ 4 కప్పుల పిండికి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులు వేసుకోవాలి. మీరు నువ్వులు ఎక్కువ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వాము, రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను.
సాల్ట్ కూడా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి, లేదా మీ రుచి సరిపడా వేసుకోండి. ఇవైతే స్టాండర్డ్స్ అండి, నేను ఎప్పుడు చేసినా కానీ ఇవే కొలతలు ఫాలో అవుతాను. ఈ ఉప్పు, కారం, నువ్వులు, వాము అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు వెన్న వేసుకోవాలి. బయట కొన్న వెన్న అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా పర్లేదు. వెన్నకు బదులుగా మీరు వేడి నూనె పావు కప్పు వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ వెన్నంతా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. వెన్న చూడండి ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. బాగా పిండంతా కూడా చూడండి చేత్తో ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకుంటే వెన్న బాగా పడుతుంది, ఈ జంతికలు బాగా గుల్లగా వస్తాయి. బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి వెన్న బాగా పట్టేసింది కదా పిండికి. ఇప్పుడు ఇందులో కొంచెం పక్కన కొంచెం నీళ్ళు పోసి పిండి కలుపుకోండి. ఇలా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి, మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదండి, నేను వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. కొంచెం నీళ్ళు పోసుకుంటూ, ఒకేసారి ఎక్కువ పోసేయద్దు, చూసుకుంటూ కొంచెం పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చేత్తో కొంచెం మద్దన చేస్తున్నట్లుగా చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపేసుకుని ఇందులో నుంచి కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసేసుకోండి. మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి చూడండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ జంతికలు బాగా గుల్లగా వస్తాయి. మురుకులు గొట్టానికి సరిపడా పిండిని తీసేసుకుని చూడండి మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసుకుని ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. మూతను గట్టిగా క్లోజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పోసి బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి నూనె కాగిందో లేదో. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తక్కువలో పెట్టుకోండి, మనం చుట్టేటప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఒక చుట్టు వేసేసుకోండి, మరి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ పైన వచ్చే నురుగులు తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ముందే రెండో వైపుకి తిప్పేయద్దు, ఈ నురుగులు కొంచెం తగ్గాకనే తిప్పుకోవాలి. చూడండి నురుగులు తగ్గాయి కదా, ఈ విధంగా నురుగులు తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టాలి, హైలో పెట్టేసారంటే మాడినట్లుగా అయిపోతాయి, లోలో పెట్టేసారంటే నూనె పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా. నూనెను కూడా ఇవి అస్సలు పీల్చుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. రెండో వాయి వేసేటప్పుడు చిన్న ముక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోండి. అలాగే నూనెను కూడా కొంచెం సేపు కాగనివ్వండి. ఇంకా మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి పిండిని బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి. నేను పిండంతటిని ఒకేసారి కలిపేశానండి, కొంచెం పిండే కాబట్టి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండిని నీళ్ళతో మొత్తం ఒకేసారి తడిపేయొద్దు, కొంచెం పిండిని నీళ్ళతో తడుపుకుంటూ చేసుకుంటే మీకు చివరి జంతిక వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం జంతికలు చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ చేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొలతలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.